మనిషి నేను ఆ యేసుని నమ్మను అంటే, నేను మారు మనసు పొందనంటే, ఆ యేసుతో నాకు సంబంధం లేదంటే నువ్వు ఊపిరి ఆపేసుకోవాలి. ఆ ఊపిరి కూడా నాకు వద్దు అనుకోవాలి. ఈ ఊపిరి నాకు వద్దు అనుకోవాలి. యేసుక్రీస్తు నా దేవుడు కాదు అనే ఏ మనిషి అన్నా, ఇదేంటి ఈ విషయం తెలియని వారికి చెప్తున్నాను, ఈ విషయం అర్థం కాని వారికి చెప్తున్నాను. ఖచ్చితంగా నీవు పీల్చే ఊపిరి పలికే ప్రతి క్షణము యేసు అనే. బయటికి అది నువ్వు చెప్పకపోవచ్చు, నీ లోపల గుండెకొచ్చే స్పందన అదే. ఆ ఊపిరికి అర్థం అదే, యేసు అనేటువంటి అర్థం. దాని ద్వారానే మనిషి బతుకుతున్నాడు. ఎవరైనా, కులం లేదు, మతం లేదు, ఉన్నవాడు లేదు, లేనివాడు లేదు, ఎవరైనా కావచ్చు ఈ శబ్దంతో బతుకు. అంటే ఇది మనిషి యొక్క జన్మ రహస్యం. ఎలా పుట్టాడు అంటే, పనికి మాలిన ప్రతి ఒక్కరు చెప్తున్నాం కోతి నుండి పుట్టాడని. అస్సలు కానే కాదు. మీరు చదివే టెక్స్ట్ బుక్ కూడా రాంగే, గుర్తుపెట్టుకోండి. జస్ట్ అది కల్పించింది. సత్యం ఇక్కడ మాత్రమే మీకు అర్థమవుతుంది.